అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియచేయండి. ఇది ఒక మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ ఇంకా ఇప్పుడు 7:30 అవుతుంది టైము. ఎందుకు మార్నింగ్ లేచేసరికి కొంచెం ఓపిక లేనట్టుగా అనిపించింది మాట. ఇంకా లెమన్ వాటర్ ఏమో కొంచెం హాట్ వాటర్లో లెమన్ పిండుకొని తాగుతున్నాను. ఈ సమ్మర్ టైంలోని ఈ పై ఫ్లోర్ వల్ల మాకు వేడి ఎక్కువగా ఉండడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. ఎంత వాటర్ తాగుతున్నామంటే దగ్గర 3.5 లీటర్స్ వాటర్ అయితే డైలీ తాగుతున్నాను. కానీ ఈ వేడికి మాత్రం చాలా తాగినట్టుగా అనిపించట్లేదు. ఇంక సబ్జాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం బెటర్ ఉంటుంది. కానీ మార్నింగ్ లేచేసరికి కొంచెం బాడీలో ఓపిక లేనట్టుగా అనిపించింది ఈరోజైతే. అంటే దానికి ముందు రోజు మాత్రం వేడి ఎక్కువగా ఉంది. అందు గురించి పైన ఫ్లోర్ అనేది బాగా వేడెక్కిపోతుంది కదా, దానివల్ల మనకి ఫ్యాన్ వేసినా సరే వేడిగాలి దిగుతుంది కిందకి. ఇంకా అలాగైతే మార్నింగ్ బీరకాయ నువ్వులు పచ్చడానికి అమ్మ రెడీ చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు పక్కన. ఇక్కడేమో రైస్ కుక్కర్లో రైస్ అనేది పెట్టారనమాట. ఇంకా రైస్ అవుతూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ అయితే. ఇంకా ఒక 10% ఉడకాలి. ఇంకా రైస్ అయిపోతే ఇంకా అన్నయ్య డ్యూటీకి అనేది బయలుదేరుతారు. ఇంకా టైం వచ్చేసి కరెక్ట్గా 9 అవుతుంది అనమాట. 9కి ఇంకా రైస్ అనేది అయిపోతూ ఉంది. అలాగే అన్నయ్య ఏమో మామిడి పళ్ళు తీసుకొచ్చారన్నమాట. ఇవి రసాలంట, బాగుంటాయి అన్నారు. కాకపోతే అవి కోసి చూడడానికి అయితే మెత్తగా అనిపిస్తున్నాయి, కానీ స్మెల్ అయితే తీయగా స్మెల్ వస్తుంది కదండి, అలా కూడా స్మెల్ రావట్లేదు. నాకు అర్థమైపోయింది ఇవి చప్పగా ఉంటాయని చెప్పేసి. అలానే ఉన్నాయి చప్పగాన. ఇప్పుడు వచ్చిన పళ్ళు అయితే ఇంకా ఏంటో మందులేసి మాగబెట్టేస్తారేమో, కానీ ఇంకా అంతేమీ బాగోవండి. టేస్ట్ ఏమీ ఉండవు. చూడడానికి అయితే పండిపోయినట్టు మెత్తగా ఉన్నాయి, కానీ తినడానికి బాగాలేవు. ఇప్పుడైతే పళ్ళు ఏమీ కొనుక్కోకండి. ఇంకొక మే లాస్ట్ వీక్లోనో 3rd వీక్లోనో కొనుక్కోండి. అప్పుడైతే కొంచెం బాగుంటాయేమో. కొంచెం ముదిరిన కాయలు వస్తూ ఉంటాయి. ఇవి లేతకాయలు పడిపోయినట్టున్నాయి. పడిపోయిన పళ్ళేమో ఇవి మందేసి ముగ్గు పట్టేశారు. అవి మెత్తబడ్డాయి, కానీ అస్సలు టేస్ట్ అనేది లేదు. రసాలు అయితే ఎంత టేస్ట్ ఉంటాయి, అసలు బాగాలేవు అన్నమాట. ఇప్పుడైతే మామిడిపళ్ళు అయితే కొనుక్కోకండి. మ్యాక్సిమం మీరు ఒకవేళ తోటలు దగ్గరలో ఉంటే కాయలు కొనేసుకుని ఇంట్లోనే ముగ్గు పెట్టుకుంటే మంచిది. ఈ బయట మార్కెట్లో కొనుక్కుంటాం, కానీ వాళ్ళేమో పౌడర్లో వేసి మొత్తానికి పండుతుంటాయి కదా, దానివల్ల ఇంకా టేస్ట్ ఉండదు. ఈ కెమికల్ కూడా నోట్లోకి వెళ్ళిపోయి మనకి ఇబ్బంది కూడా అవుతుంది. నేను ప్రతి ఇయర్ పచ్చికాయలు కొనుక్కుంటామండి. పచ్చికాయలు కొనుక్కొని మనం ఇంట్లోనే ముగ్గు పెట్టుకుంటాం మేము. అవి బాగానే ఉంటాయి, కానీ ఈ వేట కొంచెం తేడాగా అనిపిస్తాయి. టేస్ట్ అనేది ఉండదు, తిన్నా కూడా బాగోదు. మా అన్నయ్య తెలియక తెచ్చేశారు, అందు గురించి ఇంకా తినలేదండి. ఇంకా పక్కన పెట్టేసాం. అవి అయితే మాత్రం టేస్ట్ లేవు, అలాగని కూడా కెమికల్స్ పండించినవి కదా, ఇంకా అసలు తినలేదు. ఇక్కడైతే అన్నయ్య బట్టలు అయితే ఐరన్ చేసేస్తున్నాను. మార్నింగ్ 9:30 అలా అవుతుంది టైము. అన్ని బట్టలు ఐరన్ చేసేస్తే తన పని అంతా చేసుకుని వెళ్ళిన తర్వాత మిగతా పనులు నేను స్టార్ట్ చేస్తాను. ఒక 1/2 అవర్ బ్రేక్ ఇచ్చి అప్పుడు నేను మిగతా పనులు అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట. వీడియోస్ అనేది పెట్టలేదండి. ఎందుకు నిన్న వీడియో అయితే పెడదాం అనుకుని మర్చిపోయాను, నిద్రపోయాను. అలాగా వెంటనే అంటే ముందు రోజు ఏం షూట్ చేయలేదు. నిన్న చేసింది ఉంది, ఇదే ఈ వీడియోనే. కాకపోతే ఇంకా ఎలా అయిందంటే నాకు తెలియకుండా పెడదాం అనుకుని నిద్రైపోయాను, మర్చిపోయాను. ఇంకా మార్నింగ్ అంటే పెద్ద పనులేమి ఉండవండి. రైస్ పెట్టడం, తింటానంటే ఒక్కొక్కసారి ఇంకా అన్నయ్యకి ఇంకా బాగా అట్లా ఏం చేస్తే తన పని అయిపోయిన తర్వాత తనకి ఏమి ఇబ్బంది లేకుండా పక్కకి వెళ్ళిపోతాం. అంతే, తన పని తను చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము మిగతా పనులు అనేవి చేసుకుంటాం అన్నమాట. క్లైమేట్ చేంజ్ అయినా సరే మాకు పెద్దగా అనిపించట్లేదు, ఎందుకంటే మేడ మీద ఉండడం వల్ల పై ఫ్లోర్ వల్ల వేడి అనేది ఉంటూనే ఉంది. కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. మ్యాక్సిమం అంటే మరీ కింద ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ అలా తీసుకోండి. పైన ఉన్న వాళ్ళం పైనగా పిల్లలతో ఉన్న వాళ్ళు తీసుకోవద్దు, ఎందుకంటే బాగా వేడి ఉంటుంది. ఏసీ ఉంటే పర్వాలేదు, పడుకుంటారు, కానీ ఎంతసేపు ఏసీలో ఉంటారు, ఉండలేం కదా. కాబట్టి నాకు తెలిసి మధ్యలో ఉన్న ఫ్లోర్ తీసుకుంటే చక్కగానే మీకు అంత వేడి తగలదు. కింద ఉండడం వల్ల ఏంటంటే ఏసీ ఇక్కడ ఎలకలు అలాంటివి వచ్చేస్తాయి ఇళ్ళలోకి. కాబట్టి మీరు మధ్యలో ఉన్న ఫ్లోర్ తీసుకోండి ఎప్పుడైనా సరే. మరి పైన కాదు, మరి కింద ఫ్లోర్ కూడా కాదు, గ్రౌండ్ ఫ్లోర్ కూడా కాదు, మధ్యలోగా ఉన్నట్టు తీసుకోండి ఇల్లు తీసుకున్నప్పుడు మాత్రం.
ఇంటి గురించి కూడా రేపటి వీడియోలో మాట్లాడదామండి. ఎలాగ తీసుకుంటే బావుంటుంది. నాకు తెలిసినంత వరకు నేను ఇంతకుముందు తీసుకున్న ఇళ్ళల్లో పడిన ఇబ్బంది కూడా మీకు చెప్తాను. రేపటి వీడియోలో అయితే మీరు షేర్ చేసుకుంటాను. ఎలా ఉండేది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది, మేము ఎలా ఇబ్బంది పడేవాళ్ళం, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది చెప్తాను. ఎక్కడున్నా సరే, అద్దిల్లైనా ఏదైనా సరే ఇంటికొచ్చేసరికి కొంచెం మనశ్శాంతిగా ఉండాలండి. ఎవరితోని ఇబ్బంది లేకుండా. ఎందుకంటే బయట ఎక్కడెక్కడ తిరిగి వస్తారు. ఇంటికొచ్చేసరికి గోల గందరగోళంగా చిరాకుగా ఉంటే మాత్రం ఇంట్లో కూడా ఉండలేము. మేము పడ్డాం కాబట్టి ఆ విషయం మీకు రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంక మార్నింగ్ అయితే ఇలానే ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడికి రావడం వల్ల మాకు బాక్స్ అనేది లేదు. చక్కగానే మార్నింగ్ ఏంటంటే ఇంకా అట్లా ఏం చేయడం పెద్ద పనేం లేదు. అక్కడైతే బాక్స్ పెట్టేవాళ్ళం, ఇక్కడ ఏమీ లేదు. మామూలుగానే ఇంకా ఇలాంటి పనులే ఉన్నాయన్నమాట. లేకపోతే అక్కడితో కొంచెం త్వరగా లేచి బాక్స్ పెట్టి ఇక బాగా లాంగ్ అయిపోయేది అన్నయ్యకి కూడా రావడం వెళ్ళడం కూడా. బయట మధ్యాహ్నం భోజనం కూడా చల్లగా అయిపోయి సరిగ్గా తినక చాలా ఇది ఉండేదన్నమాట. ఇక్కడికి వస్తే కొంచెం లేట్ అయినా కొంచెం వేడన్నం అన్నా తింటారు దగ్గరగా ఉంటే. అలాగే స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా కొంచెం దగ్గర స్కూల్లో కూడా జాయిన్ చేయండి. ఎందుకంటే ట్రావెలింగ్లో పిల్లలు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఉదయం సాయంత్రం వెళ్ళి రావడంలో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇల్లు కూడా స్కూల్ దగ్గరలో తీసుకోండి. మీరు తీసుకొచ్చేసేటట్టుగా చూసుకోండి. అంతేగాని బస్సు ఎక్కించేసి ఉదయం మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వచ్చేటప్పుడు మళ్ళీ బస్సులోనే వచ్చేటప్పుడు అంటే కొంచెం ఇబ్బందే. ఆ బస్సు అంటే టౌన్లో ఉన్న వాళ్ళైతే స్కూల్ దగ్గర తీసుకోండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తప్పదు, ఇల్లు మారడాలు అవి ఉండవు కదా. ఇక్కడైతే స్వీట్ కార్న్ తీసుకున్నానండి. 6.50 ఇచ్చారు. కొంచెం చిన్నవే బాగానే ఉన్నాయి, బాగున్నాయి. అంటే స్వీట్ కార్న్ మంచిది కదా చెప్పేసి తీసేసుకున్నాను. ఇంకా వాళ్ళ దగ్గర కూడా అవే ఉన్నాయంటే 6.50కి ఇచ్చేసారు, తీసేసుకున్నాను. నేను ఎలా ఆలోచిస్తానంటే బిర్యానీలు అవి కొనే బదులు ఇవి హెల్తీ ఫుడ్ కదా, వాటికైతే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, మనం ఎంతైనా ఇచ్చి తీసేసుకుంటాం. వీటికి మాత్రం బేరాలు ఆడేస్తాం అన్నమాట. అలాగ ఉంటుంది నా మైండ్ సెట్. కానీ నేను అలాగ చేయట్లేదు ఈ మధ్య. మంచి హెల్త్కి మంచిది అంటే మాత్రం తీసేసుకుంటున్నాను. బిర్యానీలు అయితే తింటాం కదా, బయటకు వెళ్ళి నానగడ్డ అవి తినడం బదులు ఇవి తింటే బెస్ట్ అని అలా ఆలోచిస్తున్నాను. ఇక్కడైతే పొన్నగంటి కూర తీసుకుంటున్నాను. ఎప్పుడు తోటకూర అవి తీసుకుంటున్నాను కదా, ఈసారి పొన్నగంటి కూర తీసుకుందామని తీసుకున్నాను. ఇది కడిగేసుకొని శుభ్రంగా పప్పును పొన్నగంటి కూర వండుకోవాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లోని. పల్లెటూరులో ఉండేది కానీ నాకు అసలు ఈ కూర పేరే తెలియదు, ఇలా ఈ కూర అనేసి. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది అన్నమాట, ఏంటి ఈ కూర, దీని పేరు ఏదని, తింటే ఇంత మంచి హెల్త్కి బాగుంటుందని చెప్పేసి తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. ఇంకా అలాగా అయిపోయిందండి ఈరోజైతే వ్లాగు. మరీ చిన్న వ్లాగే, మరీ ఎక్కువేం తీయలేదు. ఇంకా నైట్ టైము ఇంకా అలా బయట కూర్చున్నాం అన్నమాట. చూడడానికి ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ వేడి మాత్రం మామూలుగా లేదండి. గాలి కూడా తగ్గిపోయింది. ఇంకా అలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. మరి ఎక్కువ ఇంకా అలా ఎండలు పెరిగిన కొద్దీ గాలి కూడా తగ్గుతుంది. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.